నమస్కారం. భగవద్గీత పాఠమునకు స్వాగతం. గత వారం వరకు మనం ధ్యానయోగాన్ని చూసాం. 6 అధ్యాయాలు ముగించాం. ఇవాళ 7వ అధ్యాయం జ్ఞాన విజ్ఞాన యోగము. క్రితం చెప్పుకున్నటువంటి 6 అధ్యాయాల్లో ఇప్పుడు ఏం చేస్తాం, మనకు భగవద్గీతలో 18 అధ్యాయాలు ఉన్నాయి. 3 భాగాలు చేస్తే ఒక్కొక్కదాన్ని షట్కం అంటాం. మొదటి షట్కం, రెండవ షట్కం, మూడవ షట్కం. మొదటి షట్కం జ్ఞానాన్ని అందిస్తుంది, రెండవ షట్కం భక్తిని, మూడవ షట్కం వైరాగ్యాన్ని ఎక్కువగా ఫోకస్ చేస్తుంది. సో మొదటి షట్కంలో సాధకుడు ఏ విధంగా సాధనకు ఉపక్రమించాలి, కర్మ ఎలా ఉండాలి, ధ్యానం ఎలా ఉండాలి, భగవంతుడిని తెలుసుకునేటటువంటి క్రమము మొదలైన వాటి గురించి కృష్ణుడు బాగా వివరించాడు. రెండవ షట్కం అంటే 7వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయం వరకు మనం తెలుసుకోవలసిన భగవంతుడి యొక్క స్వరూపాన్ని, విభూతిని, వైభవాన్ని మరియు మహిమను చెప్పేటటువంటి అధ్యాయాలు. ఎందుకంటే ఏదైనా భక్తి అంటే ఏంటి? ప్రేమ. ఏదైనా ఒక వస్తువు పైన కానీ, వ్యక్తి పైన కానీ, విషయం పైన కానీ మనకు ప్రేమ కలగాలంటే ఏం చేస్తాం? ఎప్పుడు ప్రేమ కలుగుతుంది? దాన్ని బాగా స్టడీ చేసినప్పుడు మనకు అందులో ఉన్నటువంటి అంశాలు మనకు నచ్చినట్టయితే దానిపైన ప్రేమ కలుగుతుంది. అందులో ఉన్నటువంటి అంశాలు మనకు నచ్చలేదనుకోండి, ద్వేషం కలుగుతుంది. అంటే ప్రేమ కలగాలన్నా, ద్వేషం కలగాలన్నా మొదట అధ్యయనం చేయాల్సి ఉంటుంది. భగవంతుడి గురించి మనం చాలా ఎక్కువ ప్రార్థిస్తాం. మనకి ఏమైనా నచ్చిన పని ఒకటి చేశాడనుకోండి, భగవంతుడిని నెత్తిపైన పెట్టుకుంటాం. మనకు కావాల్సిన పని భగవంతుడు చేయలేదనుకోండి, ఆ రోజు నుంచి భగవంతుడి ముఖం కూడా చూడం, ఆ గుడికి కూడా వెళ్ళాం మనం. ఇవాళ మన ట్రెండ్ కూడా అదే. మనకు వరాలు ఇచ్చే దేవుడు ఎక్కడున్నాడు, ఏ ఊళ్ళో ఉన్నాడు, ఏం సేవ చేయాలి, ఏం చేస్తే సరిపోతుంది ఆ దేవుడికి, ఆయన్ని ప్రసన్నుని చేసుకోవడం ఎలా? ప్రసన్నుని చేసుకోవడం అంటే ప్రేమతో కాదు, మనకున్నటువంటి ద్రవ్యము, హోదా, దీంతో ప్రసన్నుడు చేసుకోవాలనుకుంటాం. సో ఏదైనా సరే ప్రేమ కలగాలన్నా, ద్వేషం కలగాలన్నా మొదట అధ్యయనం చేయాలి. కాబట్టి ఈ 7 నుంచి 12వ అధ్యాయాల్లో మొదట భగవంతుడి పైన మనకు భక్తి కలగాలంటే ఏం చేయాలి? భగవంతుడి యొక్క స్వరూపం ఏంటి, ఆయన విభూతి ఏంటి, ఆయన వైభవం ఏంటి, ఆయన మహిమ ఏంటి, ఇవన్నీ తెలుసుకోవాలి. ఇవన్నీ కూడా 2వ షట్కంలో భగవంతుడు వివరిస్తాడు. అప్పుడు మనకు భగవంతుడి యందు అమితమైన భక్తి అంటే ప్రేమ కలుగుతుంది. ఎందుకంటే మన కోసం ఇంత చేస్తున్నాడా అన్నప్పుడు ఏమవుతుంది? ఎవరో ఒక మిత్రుడు మనకి ఏదో కష్ట సమయంలో ఉన్నప్పుడు ఒక చిన్ని సహాయం చేస్తే మనం ఏ విధంగా జీవన పర్యంతం గుర్తుపెట్టుకుంటాము. అలాంటిది అన్ని చోట్ల సర్వగతుడైనటువంటి, సర్వసమర్థుడైనటువంటి, సర్వజ్ఞుడైనటువంటి భగవంతుడు మన కోసం ఒక జన్మ కాదు, ఎన్నో జన్మల నుంచి మన కోసం శ్రమిస్తున్నాడు. అలాంటప్పుడు ఆయన పైన మనకు ఏ విధమైనటువంటి ప్రేమ ఉండాలి? ప్రేమ ఉండాలి అంటే మనకి ఏం చేస్తున్నట్టు తెలియాలి కదా. భగవంతుడు సరే మనం అనుకున్నది ఇస్తున్నాడు, కానీ ఏం ప్లాట్ఫామ్ ఏంటి, అసలు ఏంటి జీవుడికి భగవంతుడికి ఉన్నటువంటి ఒక కనెక్షన్ ఏంటి? ఇవన్నీ కూడా ఈ అధ్యాయాల్లో మనం చూడొచ్చు. ఈ 7వ అధ్యాయంలో మనం మన యొక్క అవగాహన యొక్క పరిపూర్ణమైన సామర్థ్యం అంతా, ఎంత సామర్థ్యం ఉందో అంత పరిమాణంలో భగవంతుడిని ఏ విధంగా తెలుసుకోవచ్చు అన్నదాన్ని కృష్ణుడు ఇక్కడ వివరిస్తాడు. దేన్నైతే తెలుసుకుంటే అన్నిటినీ తెలుసుకున్నట్టు అవుతుందో అలాంటి విజ్ఞానమును మనం ఇచ్చట చూడొచ్చు. అష్టరూపమైనటువంటి అక్షర ప్రకృతి యొక్క సృష్టి, నాద సృష్టి, సృష్టి క్రియలంద చేతన ప్రకృతి, శ్రీతత్వము మరియు దాని మహత్వముని కృష్ణుడు ఇచ్చట వివరిస్తాడు. నీరు, సూర్యుడు, చంద్రుడు, ఆకాశము, భూమి, అగ్ని, ఆత్మబలము, వాయువు, తపస్సు మొదలైన వాటిలో భగవంతుడి యొక్క విభూతి ఇమిడి ఉంది అన్నదాన్ని ఇచ్చట వివరించడం జరిగింది. భగవంతుడి యొక్క విభూతిని విశేషంగా ఇంకా మనం 10వ అధ్యాయంలో ఇంకా చూడొచ్చు, కానీ ఇక్కడ సంక్షిప్తంగా వివరించబడింది.
ఈ త్రిగుణాత్మకమైనటువంటి సత్వరజస్తమో గుణాలతో కూడినటువంటి ప్రపంచమందలి మన బ్రతుకు మాయా ప్రపంచము మరియు దాని నుండి బయటపడుటకు మార్గాన్ని కృష్ణుడు వివరిస్తాడు. సో దుష్కృతులు మరియు సజ్జనులు వాళ్ళలో ఉన్నటువంటి రకాలు, వారిలోనూ మరియు వారి భక్తి యందు శ్రేష్టమైనది ఏది, జ్ఞానము మరియు భక్తి ద్వారా ఎవరు ముక్తి పొందుతారు మొదలైనటువంటి ఆధ్యాత్మ విజ్ఞానాలంతా కూడా ఈ అధ్యాయం వివరిస్తుంది. ఈ 7వ అధ్యాయం కృష్ణుడి యొక్క అమృతవాక్కుతో ప్రారంభమవుతుంది. శ్రీ భగవానువాచ మయ్యాసక్తమనః పార్థ యోగం యుంజన్మదాశ్రయః అసంశయం సమగ్రం మాం యథా జ్ఞాస్యసి తచ్ఛృణు అంటాడు భగవంతుడు. అంటే మనసును అదుపులో ఉంచి సాధనా మార్గంలో దానిని పరిపక్వము గావించిన పిదప, మనం 6వ అధ్యాయంలో చేసింది అదే కదా. ధ్యానయోగంలో మనసును అదుపులో ఉంచుకోవడం, సాధనా మార్గంలో ఉపక్రమించడం. తర్వాత ఏం చేయాలి? భగవంతుని యందు కదలనటువంటి దృఢమైనటువంటి మరియు గాఢమైన భక్తితో అహంకారాన్ని వదిలి సంపూర్ణంగా శరణాగతితో, అంటే అన్ని కాలాల్లోనూ మన భగవంతుని యొక్క అధీనులము అనేటటువంటి అవగాహనతో భగవంతుని యందు సంపూర్ణంగా తనను తాను అర్పించుకొని ధ్యానయోగం నందు నిమగ్నుడైన తర్వాత తన యొక్క బుద్ధి సామర్థ్యమంతా భగవంతుడిని తెలుసుకోవచ్చు. మనం ధ్యానయోగంలో ఏం చేస్తాం? మనస్సును నియంత్రిస్తాం. భగవంతుడి గురించి తెలుసుకోవడానికి మనల్ని మనం ప్రిపేర్ చేసుకుంటాం. ధ్యానయోగం యొక్క ఉద్దేశం అదే. మనం భగవంతుడి గురించి తెలుసుకోవాలంటే మనదే లౌకికమైన విషయాలన్నీ ఉన్నాయనుకోండి, ఇంక భగవంతుడి గురించి ఏం తెలుసుకుంటాం? మొదట మన మనస్సు, బుద్ధి ఈ విషయాలను తెలుసుకోవడానికి కావాల్సినటువంటి ప్రిపేర్ చేసుకుంటాం. ధ్యానంలో ఇంద్రియాలను నియంత్రిస్తాం, మనస్సును నియంత్రిస్తాం. మనస్సు కదలకుండా, ఎటువంటి స్వార్థపూరితమైనటువంటి ఆలోచన లేకుండా తటస్థంగా అన్బయాస్డ్గా ఉండేట్టు చేస్తాం. ఇప్పుడు మాత్రమే మనం ఏదైనా జ్ఞానాన్ని ఉపక్రమించామనుకోండి, అది పర్ఫెక్ట్గా యథార్థంగా గ్రహిస్తుంది. లేదా మనం ఏ విధంగా చూస్తామో ఆ విధంగానే కనిపిస్తుంది. మనలో లౌకికమైన ఆలోచనలు ఏ విధంగా ఉంటాయో ఆ విధంగానే కనిపిస్తుంది. మనసులో మాతృవత్ పరధారేషు అనుకున్నాం అనుకోండి, పరస్త్రీలు తల్లితో సమానం అనుకో, మనకు అందరూ తల్లులాగానే కనిపిస్తుంది. అలా కాని ఎడలు ఏమవుతుంది? మనకు విచిత్రంగా వేరే విధాలుగా కనిపిస్తుంది. దృష్టిలోపం ఉంటుంది. కాబట్టి భగవంతుడి గురించి తెలుసుకోవాలన్నా కూడా మనస్సుని, బుద్ధిని ప్రిపేర్ చేసుకోవాలి. లేకపోతే ఏమవుతుంది? మనం అడిగిన ఇచ్చేటటువంటి దేవుడు ఉండగా మళ్ళీ ఆయన గురించి ప్రత్యేకంగా స్టడీ చేయడం దేనికండి? ఆయన గురించి ఒక్క ముక్కలు చెప్పాలంటే ఆయన సమర్థుడు, మనకు కావాల్సిందని ఆయన ఇస్తాడు. దాని గురించి ఇంకేం తెలుసుకుంటాం? ఏంటంటే మనకి ఇచ్చిపుచ్చుకోవడం అనేటటువంటి వ్యవహారంలో ఉన్నాం కాబట్టి మనకు భగవంతుడు కూడా అలాగే కనిపిస్తాడు. మనం దీనికి కొద్దిగా భిన్నంగా ఆలోచించాం. ఇప్పుడు భగవంతుడి గురించి యథార్థమైన ధ్యానం అనేది మనకు దానికి సహకరిస్తుంది. మనసులో ఏదో ఆలోచనలు పెట్టుకొని మనం ఏదైనా విషయాన్ని గ్రహించడానికి వెళ్తే మనసులో మనం ఏం పెట్టుకున్నాం అదే మన కంటికి కనిపిస్తుంది. మనం ఈ యొక్క ఏదో డిస్కవరీ ఛానల్, నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్ ఇలాంటివి చూసామనుకోండి, పాముల ప్రోగ్రాం చూస్తాం, రాత్రంతా చూస్తాం. మనం చీకట్లో ఎక్కడికి వెళ్ళినా ఒక తాడు కనిపించినప్పుడు మనకు పాములాగే అనిపిస్తుంది. అంటే మన తలలో అదే ఉంది. మనం ఏదైతే ఉందో అదే బయటకు వచ్చడానికి ప్రయత్నిస్తాం. మనం మనం అనునిత్యం మనం గొడవ పడుతూ ఉంటాం. వీడు మా కులం వాడు, వీడు మా మతం వాడు, వీడు మా దేశం వాడు, వీడు మనిషి, ఇలా చెప్పుకుంటూ పోతే అనేక సందర్భాల్లో మనం ఏ విధంగా చూస్తామో అలాంటి వివక్షకు గురి అవుతూ ఉంటాం, గురి చేస్తూ. వీడు మావాడు అన్నాం అనుకోండి, ఇక్కడ అందరిలో మనం ఏం చేస్తాం? ద్వేష భావన కలిగి ఉంటాం.
వీడు మా కులం వాడు. ఏమవుతుంది? వీడికి ఫేవరబుల్‌గా కులం అనే ప్రాతిపదిక ఏదైతే తనలో ఉంటుందో, దానికి సంబంధించిందే చేస్తాడు. వీడు మావాడు. ఇలా భగవంతుడు మొదటి అధ్యాయంలో విరోధించింది కూడా అదే. అర్జునుడు బాధపడతాడు. మా తాతలు, తల్లిదండ్రులు, తన తండ్రులు వీళ్ళ సమానులైనటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళతో ఎలా యుద్ధం చేయాలి? ఎక్కడో ఒక రైలు ప్రమాదం జరిగింది అనుకుందాం. పేపర్లో చూస్తాం. చూసినప్పుడు ఏమనిపిస్తుంది? ఎప్పుడు చావులు, చావులు, చావులు. పేపర్ నిండా అవే ఉంటాయి. మనకదేం ఫీలింగ్ కలగదు. ఒక పెద్ద రైలు ప్రమాదం జరిగినా అందులో దాదాపు ఒక 200 మంది చనిపోయారు. ఒక 500 మంది క్షతగాత్రులు. వాళ్ళు ఏదో హాస్పిటల్లో పాపం ఇబ్బంది పడుతున్నారు. ఏమవుతుంది? మనకి ఎలాంటి ఫీలింగు రాదు. ఎందుకంటే అందులో మనవాళ్ళు లేరుగా. ఒకవేళ ఎవరు మనవాళ్ళు ఉన్నారు, ఇలా రైలు ప్రమాదంలో చనిపోయారండి ఉదయాన్నే ఫోన్ వచ్చిందనుకోండి, మనం పేపర్‌ని చూస్తాం. ఎందుకు ఇలా జరిగింది? ఇలా జరగకుండా ఉంటే చాలా బాగుండేది. భగవంతుడు ఎందుకు ఇలా చేస్తాడు? ఎందుకు ఇలాంటి ప్రమాదాలను కలిగిస్తాడు? ఎప్పుడు మనకు తెలిసిన వాళ్ళు ఎవరో అందులో ఉంటాయి. ఎవరు లేదనుకోండి, పర్లేదులేండి జనాభా నియంత్రణ అవుతుంది. కొద్దిగా జనాభా అయినా తగ్గుతుంది. భగవంతుడు మాత్రం ఏం చేస్తాడు? వాళ్ళ వాళ్ళ పాపాలు వాళ్ళు పోయారు అంటుకుంటారు. అంటే మనలో మన దృష్టికోణాన్ని మార్చినంత వరకు మనకు ఏది కూడా యథార్థంగా కనిపించదు. భగవంతుడిని కూడా మన వ్యవహార జ్ఞానంతో ఎప్పుడైతే భగవంతుడిని ప్రార్థిస్తూ ఉంటామో, మన వ్యవహారానికి అనుగుణంగానే భగవంతుడు కనిపిస్తాడు. భగవంతుడు అంటే ఏంటి? మనం ఊహా ప్రపంచంలో నిర్మించుకున్నదే కదా! నిజంగా భగవంతుని చూసొచ్చి ఫోటో గీసి ఎవరున్నారు? భగవంతుని చూసి వచ్చిన వాడు మనకంటే ముందు ఎందుకుంటాడు అతను? అతను ఉండడుగా. ఇవన్నీ కూడా మనం ఊహా ప్రపంచం. ఉన్నాడు అని ఫీల్ అవ్వడానికి మనం కల్పించుకున్న గాలి ఉంది. మనకు కనిపించట్లేదుగా. చెట్టు వేరు కింద ఉంది. కానీ మనకు వేరు కనిపించట్లేదు. చెట్టు అయితే ఫలాలు కనిపిస్తున్నాయిగా. వేరు ఉండబట్టే ఫలాలు వస్తున్నాయి. సో అలాగా మనం ఏ దృష్టికోణంతో చూడొస్తామో అదే విధంగా కనిపిస్తుంది. అంటే భగవంతుడి గురించి స్టడీ చేయాలి అంటే, భగవంతుడి పైన ప్రేమ కలగాలంటే స్టడీ చేయాలి. స్టడీ చేయడం అంటే ఎలా ఉండాలి? మనం కూడా ఇప్పుడు స్టడీ చేస్తున్నాం. భగవంతుడి గురించి మనం కృష్ణాష్టమి వచ్చిందనుకోండి, ఆ రోజంతా కృష్ణుడి గురించే చర్చిస్తాం. టీవీ ప్రోగ్రామ్ చూడండి, అవే వస్తుంటాయి. వాట్సాప్ స్టేటస్ చూడండి, అన్ని కృష్ణుని ఫోటోలే కనిపిస్తాయి. చిన్నపిల్లలకి కృష్ణుడి వేషాలు వేయడం ఒట్టి అవే ఉంటాయి. కృష్ణుడిది ఒక 4 డైలాగులు, కృష్ణుడికి సంబంధించిన ఒక 4 పాటలు, ఇవన్నీ స్టేటస్‌కో పెడుతూ ఉంటారు. ఎక్కడ లేని భక్తి ప్రపంచంలో ఈ వాట్సాప్ అనేది మునిగిపోతుంది. రేపు వినాయక చవితి వస్తుంది. ఇంక వినాయక చవితి వస్తే వినాయకుడి పాటలు, వినాయకుడి కార్టూన్లు, వినాయకుడి బొమ్మలు, వినాయకుడి స్టేజ్ డ్యాన్సులు ఇవే కనిపిస్తాయి. ముక్కోటి ఏకాదశి వచ్చిందనుకోండి, అందరు తిరుపతి హోటల్ పెడతారు. అంటే మన మానసిక భావన అనేది రోజు రోజుకు ఎలా దిగజారుతుందో మనలో భక్తి ఉందా లేదా అని మనం అవతలి వాడి వైపు ఏదో ఒక సాధనం ద్వారా చూపించడానికి పరితపిస్తాం. దానికి ఇది కాదు కదా. ఏదో ఇప్పుడు చూడండి, కృష్ణాష్టమి వచ్చింది, మళ్ళీ నెక్స్ట్ కృష్ణాష్టమి వచ్చేంత వరకు, దీపావళి వచ్చేంత వరకు, కృష్ణాష్టమి వచ్చేంత వరకు ఇంక దీని గురించి లేదు. ఆగస్టు 15 వచ్చింది, అప్పుడు మాత్రం తెచ్చుకుంటాం. మహా అంటే 2 రోజులు తర్వాత ఎవరైనా జెండా పెట్టాలంటే వీడోడు పిచ్చోడు అంటారు. అంటే మన నరనరాలు అలా జీర్ణం అయిపోయింది. ఎప్పుడు ఎలా రెస్పాండ్ అవ్వాలో అలా అవుతాం. భగవంతుడిని యథార్థంగా తెలుసుకోవాలి. నిజంగా మనకు భక్తి ఆర్టిఫిషియల్గా కాకుండా, మన భక్తి అంతా ఇప్పుడు ఆర్టిఫిషియల్. భక్తి అంటే డెఫినేషన్ ఏంటి? అది ఈ గుళ్ళు, గోపురాలు, మఠాలు, స్వామీజీలు ఇవంతా కూడా వాళ్ళకు అనుకూలంగా మార్చేసుకున్నారు. భక్తి అనేది ఒక యాంత్రికమైన పనిగా వారు చిత్రీకరించేశారు. అంటే ప్రేమ అనేది అందరూ మర్చిపోయారు. మన మన సంతానం పట్ల, కొడుకు కానీ మనం ఎంత ప్రేమగా ఉంటాం. అతను విడిచి ఉండలేం. చిన్నపిల్లలు పుడినప్పుడైతే వాళ్ళని ఎప్పుడు చూస్తూ ఉండాలనిపిస్తుంది. వాళ్ళని ఎక్కడైనా ఆఫీస్కి వెళ్ళాలని కూడా అబ్బాయి వచ్చి ఏడుస్తూ నాన్న నేను నీతో వస్తాను అని ఏడుస్తూ ఉంటే అమ్మ ఓదారుస్తూ లోపలికి తీసుకెళ్తాను. అది కళ్ళలో మెదులుతూ ఉంటుంది. ఎప్పుడెప్పుడు ఆఫీస్ నుంచి ఇంటికి వద్దామా, ఎప్పుడెప్పుడు కొడుకుతో మాట్లాడదాం. రాత్రి పడుకునేటప్పుడు కూడా కొడుకుని ఆ నిద్రపోయేటటువంటి భంగిమను చూస్తూ పక్కన హత్తుకొని పడుకోవాలని ఉంటుంది ప్రేమ.
ఎందుకు మన పిల్లలని అతిగా ఎందుకు ప్రేమిస్తాం? మన ద్వారా పిల్లలు వచ్చారు కాబట్టి. మన సొంతమని మనం ఓనర్‌షిప్ క్లెయిమ్ చేస్తాం. వాళ్ళలో ఉన్నటువంటి గుణగణాలు, ఈ గుణగణాలు పిల్లల్లో ఉంటాయి. ఏముండవుగా. అంటే ఆహ్, వాళ్ళకి ఏమీ తెలియని తత్రం. దాని ద్వారా మనల్ని మంత్రముగ్ధులు చేస్తుంది. కాబట్టి మనం అతిగా ప్రేమిస్తాం. అతను ఏ చెడు పని చేసినా, చదువుకోకపోయినా ఆ సమయానికి మనం అదిలిస్తామే కానీ తర్వాత నా బిడ్డ. ధృతరాష్ట్రుడు ప్రేమించలేదా దుర్యోధనుడిని? అలాగే అలాంటి ప్రేమ భగవంతుడి యందు కలగాలంటే ఏం చేయాలి? ఈ సాధనాలు సరిపోవు. మీరు వేరే వారి బిడ్డను తీసుకొచ్చారనుకోండి, మీరు వాళ్ళకి ఏమి ఇస్తానన్నా కూడా మీ ఆ ప్రేమ కలగదు. రామకృష్ణ మఠం వాళ్ళు పుస్తకాన్ని అది హైదరాబాద్ రామకృష్ణ మఠం వెళ్ళినప్పుడు కూడా ఆ చిత్రాన్ని నేను చూసాను. బాగా మంచి మెసేజ్ ఉన్నటువంటి ఒక తల్లి ఒకరింట్లో పనిచేస్తూ ఉంటుంది. ఏం పని చేస్తుంటే వాళ్ళ బిడ్డను చూసుకో. వాళ్ళ బిడ్డని ఆట ఆడిస్తుంది, అన్నీ చేస్తుంది. కానీ ఇంట్లో తన బిడ్డ ఉంటుంది. అన్ని పనులు చూసుకున్న తర్వాత తన బిడ్డను పోయి అయ్యట్టుకుని ఆర్డర్ ఆడిస్తుంది. వేరే వారింట్లో వారి జీతం తీసుకొని పనిచేస్తున్నప్పుడు ఉన్నటువంటి ప్రేమ, తన బిడ్డతో ఉన్నటువంటి ప్రేమ రెండు చాలా వేరుగా ఉంటాయి. తన బిడ్డ పైన ఎలాంటి డబ్బు తీసుకున్నా, ఏం రెంట్ తీసుకోకపోయినా యథార్థంగా న్యాచురల్గా ప్రేమ వస్తుంది. న్యాచురల్. జీతం తీసుకున్నా అనుకోండి, మా బిడ్డను చూసుకోవాలమ్మా, నువ్వు నీకు దానికే జీతం ఇస్తున్నావు అని ఒక జీతం ఇస్తారు. కాబట్టి ప్రేమ ఉన్నట్లు నటిస్తారు కానీ నిజంగా ప్రేమ ఉండదు. ఎలా ఉంటుందండి? కడుపున పుట్టకుండా ఉన్నప్పుడు దత్తపుత్రులు తీసుకున్నప్పుడు కూడా మనకు అంత ప్రేమ ఉండదు. వాళ్ళ ఇన్వాల్వ్ చేసుకుంటే, ఇన్వాల్వ్ చేసుకోవాలంటే వాళ్ళ గుణగణాలు స్టడీ చేయాలి, వాళ్ళని అర్థం చేసుకోవాలి, వాళ్ళ భావన, వాళ్ళ యాక్టివిటీస్ అన్నీ కూడా మనకు నచ్చాలి. అప్పుడు మనం ఓన్ చేసుకుంటాం. కనుక భగవంతుడి గురించి మనకు అదే పిల్లల పైన ఉన్నటువంటి ఫీలింగ్, పిల్లలతో పైన ఉన్నటువంటి ఫీలింగ్, పిల్లలకు తల్లిదండ్రుల పట్ల ఉన్నటువంటి ఎమోషన్స్, భార్యాభర్త మధ్య ఉన్నటువంటి అనురాగం, ఇవన్నీ కూడా అంటే ఓన్ చేసుకోవడం వల్ల వస్తుంది. నాది అనుకోవడం. అలాగా భగవంతుడు నాది అనుకోవాలంటే ఏం చేయాలి? నా కోసం ఏం చేస్తున్నాడో తెలియాలి. నా కోసం ఎంత శ్రమిస్తున్నాడో దాని గురించి స్టడీ చేయాలి. అలా చేసినప్పుడే కలుగుతుంది. అలా స్టడీ చేయాలంటే మనం అన్బయాస్డ్‌గా, మనం ఏకపక్షంగా కాకుండా, మన మనస్సులో వ్యవహార జ్ఞానం, మనం ప్రపంచంతో ఏ విధంగా వ్యవహారంతో ఉంటామో అలా కాకుండా తటస్థంగా చూడాల్సి ఉంటుంది. అందుకే మనం భగవంతుడి గురించి భక్తి రావాలి, భగవంతుడి గురించి స్టడీ చేయాలి. దానికన్నా ముందు మనం మొదట మనస్సుని, బుద్ధిని సిద్ధపరచుకోవాలని మన యోగంలో నా అభ్యాసం. అది ఎంతగానో ఉపకరిస్తుంది. ధ్యానంలో ఉన్నప్పుడు మన మనస్సు తటస్థంగా ఉన్నప్పుడే మనం చూడాలి. లేకపోతే ఏమవుతుంది? ఏకపక్షం అయిపోతుంది. మనం విష్ణువుని భగవంతుడు అంటాం. విష్ణువుని భగవంతుడు అన్నప్పుడు ఏమవుతుంది? క్రిస్టియానిటీ వాళ్ళు జీసస్‌ని కొలుస్తారు. ముస్లిమ్స్ ఈ యొక్క అల్లాను కొలుస్తారు. వారి దేవుడిని కొలుస్తారు. నా విష్ణువే, నా దేవుడే గొప్ప అని ఎప్పుడొస్తుంది? వాళ్ళ దేవుడి దగ్గరకు పోయినప్పుడు మన దేవుడే గొప్ప అనిపిస్తుంది. ఊళ్ళో అందరూ హిందువులే ఉన్నారని ఏమంతగా మీకు అనిపించదు. మీరు అమెరికాకి వెళ్ళారనుకోండి, అందరూ క్రిస్టియన్స్ ఉంటారు. ఆ క్రిస్టియన్స్ మధ్య మన దేవుడిపై ఎంత భక్తి వచ్చేస్తుంది. మన దేవుడు డిఫరెన్షియేట్ చూడాలి, కనిపిస్తుంది. అలాగా కాకుండా అన్బయాస్డ్‌గా తటస్థంగా చూడాలి. భగవంతుడు ఆమ్ని ప్రెజెంట్. మీరు అరబిక్ భాషలో అల్లా అంటే ఏమో అర్థం చేసుకో. సంస్కృత భాష మనకి ఎట్లయితే ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క అర్థం ఇస్తుందో, అరబిక్ భాషలో కూడా వాళ్ళ ఖురాన్ మూలం వచ్చే అరబిక్ భాషలో అల్లా అంటే ఏంటి అడగండి, ఆమ్ని ప్రెజెంట్ అనే చెప్తారు. హిబ్రూ భాషలో జీసస్ గురించి అడగండి. మీరు మూలానికి వెళ్తే అక్కడ కూడా ఏమవుతుంది? ఆమ్ని ప్రెజెంట్ అనే వస్తుంది. అలాగా ఆమ్ని ప్రెజెంట్ అన్ని చోట్ల ఉండేవాడు ఎవడు? అన్ని చోట్ల అందరూ ఉండడానికి అవుతుందా? ఓవర్‌లాప్ అయిపోతాం. అన్ని చోట్ల ఉండేవాడు ఒకడే, భగవంతుడు. మనం ఇలా కుల మతాలకు అతీతంగా మనం భగవంతుడిని తెలుసుకున్నప్పుడు ఏమవుతుంది? నిజంగా భగవంతుడు ఏంటి?
భగవంతుడు భారతదేశానికి ఒక భగవంతుడు, ముస్లిం దేశాలకు ఒక భగవంతుడు, క్రిస్టియానిటీ దేశాలకు ఒక భగవంతుడు లేదు కదా. భగవంతుడు ఒక్కడే. మనం నేర్చుకున్నది అది. భగవంతుడు ఒక్కడే. భగవంతుడి పైన ఏకభక్తి కలిగి ఉండాలి. ఒక్కడే ఈ ప్రపంచాన్ని తెలియాలి కదా. ఈ ప్రపంచాన్ని ఎవరు సృష్టించాడో అవన్నీ తెలిస్తే అప్పుడు భగవంతుడు ఎంతమంది, ఎవరు భగవంతుడు, ఇవన్నీ మనం తెలుస్తుంది. దాని గురించి స్టడీ చేయడమే ఈ యొక్క రెండవ షట్కం యొక్క పని. కాబట్టి మనం మన యొక్క కుల మత ఆచారాలకు అన్ని పక్కన పెట్టి భగవంతుడి గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. లేకపోతే ఏమవుతుంది, మనం ఏదైతే ఉందో అదే కనిపిస్తుంది, మించి ఇంకేం లేదు. మన ఆలోచనలను భగవంతుడిపైన రుద్దుతాం. సౌత్ ఇండియాలో అయితే భగవంతుడిని ఒక హోటల్ ఒకలాగా ఉంటుంది, నార్త్ ఇండియాలో ఇంకొకలాగా ఉంటుంది. మన పర్సెప్షన్, మనం చూసే విధానం వేరు, వాళ్ళు చూసే విధానం వేరు. సౌత్ ఇండియాలో మీరు పౌరోహితులు అంటే మంచిగా గోచి వేసుకొని పైన ఒక కండువా వేసుకొని మంచిగా తిలకం పెట్టుకొని వెళ్తారు. నార్త్ ఇండియాలో చూడండి, వాళ్ళు జుబ్బా పైజామా వేసుకొని వస్తారు, వాళ్ళని అక్కడ పండిట్ జీ అంటారు. మారిపోతుంది. కాబట్టి ఇవన్నీ మనం ఎలా చూస్తామో అలా. కాకపోతే మనం తటస్థంగా ఇంద్రియాలను, బుద్ధిని నియంత్రించి అధిగమించి మనం చూడాల్సి ఉంటుంది. లేకపోతే మనం ఏమనుకుంటామో భగవంతుడి గురించి అదే తెలుస్తుంది. మళ్ళీ మన స్వార్థపూరిత ఆలోచనలతోనే చూస్తాం. మనకు నచ్చిన పని భగవంతుడు చేశాడనుకోండి, భగవంతుని ప్రేమిస్తాం. చేయలేదనుకోండి, ఆ రోజు నుంచి భగవంతుడికి పూజలు లేవు, అలా అయిపోతుంది. తర్వాత రెండవ శ్లోకాన్ని, జ్ఞానంతేహం సవిజ్ఞానం ఇదం వక్ష్యాం యశేషతః యజ్ఞాత్వా నేహభూయోన్య అజ్ఞజ్ఞాత యమవశ్యతే అవ్యజ్ఞాత అవ్యవశిష్యతి. అంటే దేనిని తెలుసుకుంటే అన్నిటినీ అవుతుందో దానిని. ఉపనిషత్తుల్లో ఒక మాట ఉంది, యస్మిన్ విజ్ఞాతే సర్వమిదం విజ్ఞాతం భవతి. అంటే దేనిని తెలుసుకుంటే అన్ని విషయాలు తెలుస్తుందో దానిని నువ్వు ముందుగా తెలుసుకో. మనం భగవంతుడిని తెలుసుకుంటే ఈ ప్రపంచాన్ని తెలుసుకున్నట్టు. ఎందుకంటే ప్రపంచాన్ని ఎవరు సృష్టించింది? భగవంతుడే. భగవంతుడిని తెలుసుకున్నాం అనుకోండి, అన్ని దాంట్లో భాగాలు. అలా కాకుండా ప్రపంచాన్ని తెలుసుకున్న తర్వాత భగవంతుని తెలుసుకున్నానంటే అది అసాధ్యమైనటువంటి పని. ఇంకో మాట అంటారు, ఏ విషయాన్నైతే తెలుసుకుంటే మరి ఇంకే విషయము తెలుసుకోవలసిన అవసరం ఉండదో అలాంటి విజ్ఞానాన్ని నీకు నేను చెబుతాను అని అంటాడు భగవంతుడు. జ్ఞానం విజ్ఞానమైనప్పుడే అది పరిపూర్ణమవుతుంది. విజ్ఞానం అంటే ఏంటి? వి ప్లస్ జ్ఞానము. అంటే వి అంటే ఏంటి? విశేషమైన, విలక్షణమైన, విశిష్టమైన అని అర్థం. వి అనే శబ్దానికి ఉపసర్గం అంటే ఉంది. దీనికి ఇన్ని అర్థాలు వస్తాయి. అంటే జ్ఞానం అంటే ఏంటి? ఏదైనా పుస్తకం చదివి తెలుసుకోవడం, ఎవరైనా గురువు గారు చెప్పిన విషయాన్ని చెవుల ద్వారా లోపల తీసుకోవడం, దీన్ని మనం జ్ఞానం అంటాం. విజ్ఞానం అంటే ఒక విషయాన్ని లోతుగా అనుభవపూర్వకంగా తెలుసుకోవడమే విజ్ఞానము. ఎవరైనా ఒకరు వచ్చారనుకోండి, ఏదో గుడి పేరు చెప్తారు, ఆ గుడి చాలా బాగుంటుందండి, ఆ గుడిలో ప్రసాదం ఇస్తారండి, మాటలు లేవు, ఇంకా కొద్దిగా తిన్నా కడుపు నిండిపోతుంది, ఎంత అమృతంలాగా ఉంటుంది అంటే అప్పుడు ఏమనిపిస్తుంది? అవునా, అంత బాగుంటుందా? ఇది మనం విన్న విషయమే. ఒకవేళ అతను నిజంగా ఆ ఒక్క ప్రసాదాన్ని తీసుకొచ్చి మనకు కొద్దిగా చేతిలో పెట్టి తినండి అని చెప్తే, అప్పుడు తిన్న తర్వాత అతను చెప్పింది కరెక్టో కాదో చెప్తాం. ఎందుకంటే మనం ఎక్స్పీరియన్స్ అవుతాం కాబట్టి. అతను చెప్పినప్పుడంతా మనం ఎక్స్పీరియన్స్ అవ్వం. లేదండి అక్కడ మాత్రం స్వీట్ చాలా బాగుందండి, అది దాన్ని 100 రకాలుగా గంటలు వర్ణించండి, అదంతా ఓన్లీ జ్ఞానమే. ఎందుకంటే అది నిజంగా మనకి అనుభవానికి రాలేదుగా.
అనుభవం గులాబ్ జామున్ బాగుంది, బాగుంది, అలా ఉందండి, ఇలా కలర్ ఉందండి, అంత సైజు ఉందండి, దాంట్లో ఇంత ప్రమాణంలో చక్కెర వేశారండి, ఆ రుచి ఇంకా మాటలు లేవండి. అది 100 ఆపిల్‌తో సమానమండి, 100 జామ పండ్లతో సమానమండి. ఇలా చెప్పుకుంటూ వర్ణించుకుంటూ పోయామనుకోండి, మనకేం ఎక్స్‌పీరియన్స్ కాదు. అవునా? అవునా? అంటే వీడేమనుకుంటాడు గొప్పదే అంటున్నాడు అంతే. అంతకు మించి ఏం లేదు. ఇంత ఎందుకు వర్ణించడం వల్ల అర్థం ఏంటి? బాగుంది అని అనుకుంటున్నాడు. దాన్ని వాడు బాగుంది అని కొద్దిగా డిగ్రీ పెంచడానికి ఇవన్నీ కంపేర్ చేస్తున్నాడు అనిపిస్తుంది. నిజంగా వాడి ఫీలింగ్ మనం కనుక్కోవాలనుకోండి, ఆ స్వీట్‌ని మనం తిన్నామనుకోండి, అతను చెప్తున్నది కరెక్టా కాదని మనం ఎక్స్‌పీరియన్స్ అవుతాం. ఆ ఎక్స్‌పీరియన్స్ అవ్వడాన్ని మనం విజ్ఞానము అంటాం. భగవంతుడి గురించి అందరూ చెప్తారు. అన్ని పుస్తకాల్లో ఉన్నాయి, ప్రవచనాల్లో ఉన్నాయి, అన్నీ బానే ఉంది. అవన్నీ జ్ఞానమే. కానీ ఆ విషయాలను మనం అనుభవించాలి కదా! నిజంగా భగవంతుడు అలా ఉన్నాడా? అలా చేస్తున్నాడా? మనతో పాటు ఉన్నాడా? మనం ఎక్స్‌పీరియన్స్ అవ్వాలి. ఎక్స్‌పీరియన్స్ అయితే అవును నిజంగా ఓకే. కరెక్ట్. ఎవరో చెప్తారు మీరు ఏదో చాలా కష్టాల్లో ఉన్నట్టున్నారు. ఇలా గుడికెళ్ళండి. అక్కడ దీపం వెలిగించి 7 సార్లు ప్రదక్షిణ చేయండి. 8వ రోజు వెళ్ళి మీరు అక్కడ ఒక 10 మందికి అన్నదానం చేయండి. 9వ రోజు, 10వ రోజు మీరు జాగరణ చేయండి. 11వ రోజుకి మీ పని అయిపోతుంది అంటారు. వాళ్ళకి తెలీదు. ఎవరో చెప్పారు జ్ఞానం మాత్రమే. అవన్నీ చేస్తారు. చేసిన తర్వాత 10వ రోజు వాళ్ళ ప్రారబ్ధం కొద్దీ వాళ్ళ పని అయిపోయిందనుకోండి. వాడు ఏదైతే చేశాడో వాడు ఇంకో 10 మందికి చెప్తాడు. పుస్తకంలో రాస్తాడు. ఒక గురువుగారు ఇలా చెప్పారండి. మేము అలా చేసాం. దేవుడి దయ వల్ల 10వ రోజుకంతా పని అయిపోయిందండి. అంటే వాడు ఎక్స్‌పీరియన్స్ ఫీల్ అయ్యాడా లేదా? వాడి ఎక్స్‌పీరియన్స్ ఏమవుతుంది ఇంకో 10 మందికి ఇస్తాడు. వాడి విజ్ఞానం 10 మందికి జ్ఞానం అవుతుంది. ఆ 10 మంది జ్ఞానం తీసుకొని మళ్ళీ వాళ్ళు అనుభవిస్తే విజ్ఞానం అవుతుంది. అంటే అనుభవించడమే విజ్ఞానము. అంటే ఆ విజ్ఞానానికి ఇప్పటి రోజుల్లో నడుస్తున్న విజ్ఞానానికి సంబంధం లేదు. వి అనే ఉపసర్గాన్ని విశేషము, విశిష్టమైన, విలక్షణమైనదా మనం అనుకున్నాం. ఆ వి అనేది ఇంకొక శబ్దం కూడా ఉంది. విపరీతమైనది అని కూడా ఉంది. విపరీత జ్ఞానము అంటాం. విపరీత జ్ఞానం చాలా డేంజరస్. అది మీకు ముందు ముందు పోతే మళ్ళీ శ్లోకాలు వస్తాయి. ఇప్పుడు ఉదాహరణకు మనం పాతకాలంలో వేప వేప కొమ్మ తీసుకొని, ఒక పుల్ల తీసుకొని, దాంతో బయటికెళ్తాం. వేప పుల్ల తీసుకుంటాం. అక్కడే పళ్ళు తోముకుంటాం. అక్కడే చెరువు దగ్గర ఎక్కడ నీళ్ళు ఎక్కడ బావి దగ్గరో ఆ పళ్ళు పుక్కిలించుకొని, అక్కడే ఒక టీ కుట్టుదుంటే ఆ టీ కుట్లో తాగి ఇంటికొచ్చేవాడు. అంతా బయటే అయిపోయేది. ఉదయాన్నే ఒక 5 గంటలకి చెంబు తీసుకెళ్ళిపోయాడనుకోండి, హోటల్‌లో టీ తాగి ఇంటికొస్తాడు. తర్వాత స్నానం చేయడం. ఇలా ఉండేది. తర్వాత ఏమైంది? మీరు వేప పుల్లతో పళ్ళు తోమితే మీ పళ్ళంతా కూడా పచ్చగా అయిపోతాయి. దాని యొక్క దృఢత్వాన్ని కోల్పోతుంది అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఇది ఇప్పుడున్నటువంటి మన విజ్ఞానుడు. దీనికోసం మేము సుందరమైనటువంటి ఎలాంటి ఇబ్బంది లేనటువంటి పళ్ళ పొడిని తయారు చేసాం. ఆ పళ్ళ పొడి వాడితేనే మీ యొక్క పళ్ళు చాలా దృఢంగా, గట్టిగా ఉంటాయని 10, 15 స్టేట్మెంట్స్. సినిమా అప్పుడు ఏదో సండే వచ్చేది. సాయంకాలం 5 గంటలకి. ఆ సినిమా 15 నిమిషాలు చూపించి అడ్వర్టైజ్‌మెంట్ చూపించాం. మన వాళ్ళు ఇదేదో బానే ఉంది అని తీసుకొని ఎవడు దానికోసం అంత దూరం వెళ్ళడం, చెట్టు ఎక్కడం అనే అవసరమా? చెప్పి పళ్ళ పొడి కొని ఇంట్లో పెట్టారు. అందరూ పళ్ళ పొడితో తోముకోవడం స్టార్ట్ అయ్యింది. ఏంటి ఇంట్లోనే చేసుకోవడం. సరే బానే ఉంది. ఇంకొన్ని రోజులు పోయింది. ఈ పళ్ళ పొడి కూడా అంత శ్రేష్టమైనది కాదు. దీంట్లో నాసిరకాలు వస్తున్నాయి. మేము దీనికోసం మృదువైనటువంటి ఒక పేస్ట్‌ని తయారు చేశాం. ఈ పేస్ట్‌ని వాడితే మాత్రమే మీకు పళ్ళు చాలా దృఢంగా, గట్టిగా, ఆరోగ్యంగా, బలంగా ఉంటాయని. సరే ఓకే. మనం ఏం చేసాం పళ్ళ పొడిని పడేసాం. పేస్ట్‌ని తీసుకున్నాం. ఇంకొకడు ఎవడో ఒక పేస్ట్ కంపెనీ పెడతాడు. మీ మీ యొక్క పళ్ళలో మెరుపు లేదు. మీ యొక్క ఈ పళ్ళలో ఈ యొక్క పేస్ట్‌లో ఈ ఫార్ములా లేదు. మేము ఆ ఫార్ములాను పెట్టామంటాడు. దాన్ని పడేసి దాన్ని తీసుకుంటాం. తర్వాత ఇంకోడొస్తాడు. ఇండియన్ డెంటల్ అసోసియేషన్ దీన్ని ఆమోదించలేదు. మా దానికి ఆమోదం ఉంది అంటాడు. దాన్ని పడేసి దాన్ని తీసుకుంటాం. ఇంకోడొచ్చాడు. బ్రిటిష్ మెడికల్ డాక్టర్లంతా కూడా దీన్ని సమ్మతించారు. వాళ్ళందరూ ఇంట్లో వాడుతున్నారు. తర్వాత హీరోయిన్ వస్తుంది. హీరో వస్తాడు. వాళ్ళ పిల్లలొస్తారు. అందరి ఫోటోలు పెడతారు. మనం ఏం చేస్తాం? ఈ పేస్టులు మారుస్తూ పోతున్నాం. తర్వాత చివరికి మళ్ళీ వచ్చాం. దీంట్లో ఉప్పు లేదు, నిమ్మకాయ లేదు, చింతపండు లేదు, మిరియాలు లేదు.
అన్నే పెట్టుకుంటూ వచ్చాం. ప్రతిరోజు కొత్త ఇంకా వచ్చింది. వేదశక్తి లేదు దీంట్లో. దీంట్లో మేము వేదశక్తిని నింపాం, పురాణ శక్తిని నింపాం, మహాభారతాన్ని నింపాం, రామాయణాన్ని నింపాం వస్తాం. మన ప్రారంభం మనం కొంటూనే ఉంటాం. అంటే ఒకదాన్ని వదిలి ఇంకో దానికి వెళ్తున్నామంటే అర్థం ఏంటి? మనకు అతృప్తికి గురవుతున్నామని అర్థం. విజ్ఞానం ఎప్పుడూ కూడా మనిషికి సంతృప్తినిస్తుంది. సంతృప్తి అంటే కంటెంట్మెంట్. ఇంకా ఏది అవసరం లేదు. ఈ పేస్ట్ ఇచ్చాడా, ఇంకా వేరే పేస్ట్ అవసరం లేదని వాడికి అనిపిస్తే అది విజ్ఞానం. విశేష జ్ఞానమైన జ్ఞానం, విశిష్టమైనటువంటి జ్ఞానం. అది కంటెంట్మెంట్ ఇస్తుంది. ఎప్పుడైతే మనకు ఒక జ్ఞానం అనేది కంటెంట్మెంట్ ఇవ్వకుండా మనల్ని మళ్ళీ మళ్ళీ దాని వెనకపడేట్టుగా చేస్తుంది, దాన్ని విపరీత జ్ఞానం అంటాం. మనకు ఫోన్లో రోజుకో రకానికి ఫోన్లు వస్తున్నాయి. 1 2 3 4 5 6 20 నంబర్లు వర్షాలు పోతున్నాయి. ఇప్పుడు ఐఫోన్ 12 ఉంది, సెప్టెంబర్లో ఐఫోన్ 13 రిలీజ్ అవుతుంది. ఇంకొక 10 సంవత్సరాల తర్వాత ఐఫోన్ 20 25 వస్తుంది. అంటే ఏంటి? అందులో ఉన్న లేని ఫీచర్ ఇందులో పెట్టాం, అందులో లేని ఫీచర్ ఇందులో పెట్టాం. మనకేంటి? కొత్త కొత్త ఫీచర్లు కావాలి. పాత ఫోన్ ఏం చేస్తాం? డిస్కంటెంట్మెంట్ స్టార్ట్ అవుతుంది, దాన్ని పడేస్తాం. కొత్త కొత్త వాటిపైన మనం అతృప్తితో ముందుకెళ్తాం. దీన్ని విపరీత జ్ఞానం అంటాం. దీన్ని కూడా విజ్ఞానం అనే అంటాం. కానీ ఎప్పుడైతే మనిషికి సంతృప్తినివ్వదో దాన్ని విపరీత జ్ఞానం అంటాం. ఓవరాల్గా చూస్తే విజ్ఞానము అంటే లోతుగా దాని గురించి చర్చించడం, అనుభవం లోపలికి తీసుకెళ్ళడం, దాన్ని విజ్ఞానము అంటాం. భగవంతుడు ఇక్కడ కృష్ణుడు చెప్తున్నది ఏంటి? విజ్ఞానం గురించి. భగవంతుడు ఉన్నాడు, అతడు సమర్థుడు, సర్వాంతర్యామి అనేది జ్ఞానం. అతడు ఎక్కడెక్కడ ఎలా ఉన్నాడు, ఏ వస్తువులో ఏ విభూతి అయి ఉన్నాడు అని లోతుగా తెలుసుకోవడం విజ్ఞానము. భగవంతుడు అన్ని చోట్ల ఉన్నాడు, హీఈస్ ఆమ్ని ప్రజెంట్, ఒక స్టేట్మెంట్ అయిపోయింది. అన్ని చోట్ల ఉన్నాడు. కానీ నిజంగా మనం లోతుగా తెలుసుకోవాలి కదా, దాని విజ్ఞానం మన అనుభవానికి జోడించాలి కదా. కోసం కృష్ణుడు ఎక్కడెక్కడ ఉన్నాడు, ఎలా ఉన్నాడు, ఏ విభూతితో ఉన్నాడని లోతుగా ఎక్స్ప్లెయిన్ చేయడాన్ని విజ్ఞానము అంటే. భగవంతుడు దాన్ని ఇక్కడ విజ్ఞానాన్ని మనకు చెప్తాడు. తర్వాత శ్లోకం చూద్దాం. మనుష్యాణం సహస్రేషు కశ్చిద్యతతి ఏ యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్వతః. భగవంతుడిని ఎవరు లోతుగా అనుభవపూర్వకంగా తెలుసుకునేటకు సాధ్యం? ఎవరు తెలుసుకుంటారు అలాగా? ఇప్పుడు అంటాడు, వేలాది మంది మనుషులు కొద్ది మంది మాత్రమే నన్ను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు. అందరూ చాలామంది ఉన్నారు, దాంట్లో వేలాది మందిలో ఏ కొద్ది మందో నన్ను తెలుసుకోవాలనే ప్రయత్నం చేస్తారు. ఈ విధంగా ప్రయత్నించినటువంటి అనేకులలో కనీసం ఒక్కడు కూడా నన్ను యథార్థంగా ఎవడో ఒక్కడు నన్ను యథార్థంగా తెలుసుకోగలడు. అంతమందిలో ఎవరో ఒక్కడు మాత్రమే. 1000 మందిలో 100 మంది దేవుడిని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారనుకోండి. ఆ 100 మందిలో ఒకడు మాత్రమే భగవంతుని యథార్థంగా యాజ్ దట్ ఈజ్గా తెలుసుకుంటాడు. మిగిలిన వాళ్ళు సాక్షాత్కారం అంటే సారీ సత్య వాళ్ళు జస్ట్ తెలుసుకోవడం అంటే వాళ్ళ పర్సెప్షన్ రావడం, యథార్థంగా ఉండాలని లేదు. ఎవరో ఒక మిత్రుడు మా ఇంట్లో మా ఇంటికి రావాలి మీరు అడ్రస్ ఇచ్చాడు అనుకోండి, మనసులో వాళ్ళ ఇల్లు ఎలా ఉంటుంది అని చెప్పేసి మనం ఒక ఊహా చిత్రాన్ని నిర్మించుకుంటాం. వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత మన ఊహలాగా ఉండాలని లేదు అక్కడ. ప్రారంభంలో ఊహించుకుంటాం, ఓ వాళ్ళ ఇల్లు ఇలా ఉంటుంది, మనం ఇలా వెళ్తాం వాళ్ళ ఇంటికి. వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ సిచ్యువేషన్ ఓ అలా లేదు కదా, మనకి పిక్చర్ మారిపోతుంది. అలాగా భగవంతుణ్ణి యాజ్ ఇట్ ఈజ్గా తెలుసుకోవడం వేరు, సత్యం వేరు, సత్య సాక్షాత్కారం వేరు, సత్య దర్శనం వేరు. సత్య దర్శనం అంటే ఒక్కొక్కరికి ఒకలా కనిపిస్తుంది. నేను ఇలా అనుకున్నాను, ఇలా అనుకున్నాడు. అలా పాతకాలంలో కథలు చెప్తూ ఉంటారు. రాజు 7 మంది కొడుకులు 7 మంది వేటకి వెళ్ళారంటే మనం మనసులో ఊహించుకుంటుంటాం ఎలా వెళ్ళి ఉంటారు. అందరూ ఒకేలాగా ఊహించుకోరుగా, ఒక్కొక్కరు ఒకలాగా ఊహించు. అలాగా వేల కొద్ది మందిలో కొద్ది మందో మాత్రమో నన్ను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాను. అందులో ఏదో ఒక్కడు మాత్రమే నన్ను యథార్థంగా తెలుసు చాలా తక్కువ మంది ఉన్నారని చెప్పడానికి ఈ విశేషం వాడమని
ఆ ఒక్కడు కూడా యథార్థంగా తెలుసుకుంటాడు అని చెప్పడం చాలా కష్టం. అపరోక్ష జ్ఞానం ఉంది. అపరోక్ష జ్ఞానం అంటే ఏంటి? ఇంద్రియాలను సహజంగా నియంత్రించగలిగిన అపరోక్ష జ్ఞానమందు ఉన్నత స్థాయికి వెళ్ళినటువంటి సిద్ధ పురుషులు నన్ను తత్వతః తెలుసుకునేవారు చాలా యథార్థంగా నన్ను తెలుసు చాలా తక్కువ మంది ఉంటారు అని. కాబట్టి ఈ మార్గం క్లిష్టమైనది, సంక్లిష్టమైనది, చాలా శ్రమిస్తే తప్ప నన్ను తెలుసుకోలేరు అని అర్థం. తెలుసుకోనే కుదరదని చెప్పట్లేదు. కష్టమైన దారి తెలుసుకునే కుదరదన్నప్పుడు ఇంక మనకి దాంతో పని ఏంటి? భగవద్గీత ఇవన్నీ మనకెందుకు? నేను ఎట్లాగో భగవంతుని తెలుసుకోలేను అన్నప్పుడు ఇంక పని ఏంటి? అలా కాకుండా దారి చాలా కష్టమైంది. ఆ 1000 మందిలో కొద్ది మందిలో మనం ఉండాలి. ఆ కొద్ది మందిలో ఎవడో ఒకడు తెలుసుకుంటాడు. ఆ ఒక్కడు మనం అవ్వాలి. అంటే అంత కష్టపడాలి అని అర్థం. తర్వాత మరొక శ్లోకం. భూమిరాపో నలో వాయు కమ్మనో బుద్ధిరేవచ అహంకార ఇతీయం మే ఆ స్థిరస్తథా. ఇది కొద్దిగా పెద్ద శ్లోకం ఇది. సమయం తీసుకుంటుంది. ఈ శ్లోకాన్ని వారంలో అతీతం. సో ఇంతవరకు మనం నేర్చుకున్నట్టు ధ్యానయోగంలో మనస్సుని ఏ విధంగా భగవంతుడి గురించి తెలుసుకోవడానికి మన మనస్సును ఎలా ప్రిపేర్ చేసుకుని మనల్ని మనం ఎలా సిద్ధపరచుకోవాలని చూస్తాం. 7వ అధ్యాయంలో ప్రారంభంలో భగవంతుడి గురించి భక్తి రావాలంటే ఒక మొదట భగవంతుడి గురించి జ్ఞానం కావాలి. ఆ జ్ఞానం విజ్ఞానం అవ్వాలి. కేవల జ్ఞానం వల్ల ప్రయోజనం లేదు. ప్రవచనంలో భగవంతుడి గురించి అర్ధగంట చెప్తారు. అన్నీ అవంతా జ్ఞానమే. ఆ జ్ఞానంలాగే ఉండిపోతుంది. ఆయన చెప్పింది ఏదో ఇంటికొచ్చి పుస్తకంలో చదివి ఇలా అన్నాడా, పుస్తకంలో చదివి ఎవరితోనే డిస్కస్ చేస్తే అది విజ్ఞానం అవుతుంది. ఎందుకంటే మన లోపల యాక్సెప్ట్ చేస్తాం. లేకపోతే ఏంటి, యాక్సెప్టెన్స్ ఏమి ఉండదు. నిజంగా అండి చాగంటి కోటేశ్వరరావు గారు ఏం ప్రవచనం చెప్పారు. బాబా బాబా ఆ జన్మ తరించిపోతుందండి. చాలా బాగా చెప్పారండి అని. సరే అండి, ఆయన ఏం ప్రవచనం చెప్పారో ఒక 2 విషయాలు చెప్పండి. ఏవో అంటే నాకు తెలీదు. మీరు వచ్చి కూర్చొని వినండి అంటారు. కాకపోతే మీరు యూట్యూబ్‌లో లింకులు ఉంటాయి కదండీ! అవి చూసుకొని వినండి. అంటే ఆయన చెప్పే స్టైల్ మాత్రం ఈయనకి తెలుసు కానీ ఏం చెప్పాడో దాన్ని లోపలికెళ్ళట్లేదు. ఒకవేళ ఆయన చెప్పింది ఈయన రిసీవ్ చేసుకొని ఆయన లోతుగా ఆలోచించాడనుకోండి, దృఢపడిపోతాం. అప్పుడు ఇంకెవరైనా అడిగితే లేదండి ఆయన ఇలా చెప్పారండి. నాకు అది అనుభవానికొచ్చింది. ఇలా చెప్పొచ్చు. లోతుగా ఆలోచించడం కావాలి. భగవంతుడి గురించి పుస్తకాలు చెప్తాయి. గురువులు చెప్తారు. మనం అన్ని చోట్ల వింటాం. అంటే వాటిని మనం యాక్సెప్ట్ చేయాలి. వాటిపైన మనకు ప్రేమ కలగాలి అంటే దాన్ని లోతుగా అలా చూస్తుంటే ఒక వ్యక్తి కాలేజీలో కుర్రాడు. వెళ్తే మామూలుగా సరదాగాని కాలేజీకెళ్తాడు. ఒక సంవత్సరం పాటు ఏమీ తెలియదు. రెండవ సంవత్సరంలో ఒక అమ్మాయి ఎవరో పుస్తకం అడగడమో, పెన్ను అడగడమో, ఏదో చిన్న సహాయం చేయడం చేస్తుంది. వీడేం చేస్తాడు, ఆ అమ్మాయి గురించి స్టడీ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఆ స్టడీ చేయడం వల్ల అది ప్రేమగా మారిపోతుంది. స్టడీ చేయడంలో వీడికి ఏదైనా నచ్చలేదనుకోండి, ఆమె పైన ద్వేషం కలుగుతుంది. ఎక్కువ స్టడీ చేసిన తర్వాత ఏదైనా ఒక చిన్న ద్వేషం ఏర్పడుతుంది. ప్రేమ వివాహాలు చేసుకుంటున్నారు. చాలా ప్రాణం ఇచ్చే లెవెల్‌లో ప్రేమ ఉంటుంది. ఇంట్లో చిన్న ఒక కాఫీ కప్పు కాఫీ కోసం గొడవలు పడుతూ ఉంటారు. ప్రాణాలనే త్యాగం చేసిన వ్యక్తులు చిన్న కాఫీ విషయంలో త్యాగం చేయలేకపోతారు. కాబట్టి కాఫీ కోసం డైవర్స్ తీసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. అతిగా ప్రేమించడం మంచిది. దానికి ఒక లాజిక్ ఉండాలి. ఒక స్టేబుల్ ఫార్ములా ఉండాలి. పద్ధతిగా ఉన్నట్టయితే మనకు సరిపోతుంది. లేదా మనం ఎడాపెడా ఎలా పడితే అలా విషయాలు తెలుసుకొని ప్రేమించాం. ఏదైనా ఒక చిన్ని ప్రాబ్లమ్ వచ్చిందని మొత్తం ద్వేషంగా మారిపోతుంది. భగవంతుడే రాక్షసుడిగా మనం వర్ణించాం. సిస్టమాటిక్‌గా మనం వెళ్ళక. కాబట్టి ఇక్కడ చాలా అవేర్‌నెస్ అవసరం. ఏ విధంగా మనం ఒక పుస్తకం చదవాలన్నా, ఎవరైనా గురువుగారి దగ్గర ఏదైనా విషయం వినాలన్నా సిస్టమాటిక్‌గా వినాలి. లేకపోతే ఏమవుతుంది, అపార్థాలు అయిపోతాయి. అర్థం అవ్వకపోవు. అపార్థం చేసుకుంటాం.
శాస్త్రాన్ని ఎన్నో విషయాలు ఇప్పటికీ కూడా సమాధానం చెప్పుకోలేనటువంటి ఉన్నారు. చెట్టు చాటు నుంచి వారిని ఎందుకు చంపాడండి, గర్భవతిని అయినటువంటి యొక్క సీతామాతను ఎందుకంటే అడవిలో పంపించాడు, కృష్ణుడు 16,000 గోపికలతో ఎలా సంసారం చేశాడండి, ఇలాంటి ప్రశ్నలకు జవాబే ఇవ్వడానికి కుదరట్లేదు. మనం అనుభవంలోకి తీసుకుంటే మనకు అర్థం. అది 7వ అధ్యాయంలో భగవంతుడు ఉన్నాడు, అన్ని చోట్ల ఉన్నాడని తెలుసు, ఎక్కడెక్కడ ఉన్నాడని మనకు లోతుగా తెలుసుకోవాలి. కాబట్టి ముందు వివరిస్తాడు. మనం భగవంతుడి గురించి ఎక్కువ విషయాలను తెలుసుకొని దాన్ని మన అనుభవంలోకి పంపించి విజ్ఞానవంతులమై అనుభవించి మనం ఆ అనుభవంలోనే మనకు భగవంతుడి పైన ప్రేమ. వాటితో మళ్ళీ వచ్చే వారం శ్లోకం. శ్రీకృష్ణ.